ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఇప్పుడు డయాబెటిస్, షుగర్ వ్యాధి, హ్మ్. హైదరాబాద్‌ని డయాబెటిస్ క్యాపిటల్ అని చెప్పుకుంటున్నారు. బయట స్టేట్‌లోళ్ళు గానీ, అన్ని చోట్ల చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా అన్ని ఏజ్ గ్రూప్స్. పూర్వం ఏదో షుగర్ వ్యాధి అంటే ఎక్కడో ఒక 1000 మందిలో ఒకళ్ళో, 10,000 మందిలో ఒక ఇద్దరు, ముగ్గురో అలా ఉండేవారనమాట. ఇప్పుడు 130 మంది అని చెప్తున్నారు. 25-30% అని చెప్తున్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో మీరు ఆలోచించుకోండి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం తినే ఆహార పదార్థాల్లో అంటే పురుగు మందులు, ఎరువులు ఇయి ఎక్కువగా ఉండటం వల్ల, వాటిలో హెవీ మెటల్స్ అనేవి ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఈ లివర్ ఫిల్టర్ చేసినప్పుడు మిగిలిపోయిన ఏయైతే విష పదార్థాలు గానీ, హెవీ మెటల్స్ ఉన్నాయో, ఇయి ఒక పెద్ద లివర్ పక్కన ఉన్న చిన్న ప్యాంక్రియాస్ అండి. దానివల్ల అది గట్టిపడిపోయి ఈ టాక్సిన్స్ అన్నీ వెళ్ళడం వల్ల దాని యొక్క ఇన్సులిన్ రిలీజ్ చేసే కెపాసిటీ అనేది అప్ అండ్ డౌన్స్ అవ్వటం వల్ల ఆగిపోవటం, ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ డయాబెటిస్ అనేది మొదలవుతుందండి. దీనికి కారణం ఒక విధంగా చెప్పాలంటే థైరాయిడ్ వల్ల కూడా డయాబెటిస్ రావడానికి అవకాశం ఉందండి. యోగ శాస్త్రంలో మేము ఆజ్ఞాచక్రం అంటాం. ఆ ఆజ్ఞాచక్రం ఏంటంటే పీనియల్ గ్లాండ్ ఇక్కడ ఉందన్నమాట. చిన్నది ఉంటుంది అది. ఈ పీనియల్ నుంచి పిట్యూటరీ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది దీనికి సిగ్నల్ ఇస్తుంది. ఈ పిట్యూటరీ ఏం చేస్తుంది, మన థైరాయిడ్ గ్లాండ్కి సిగ్నల్ ఇస్తుందండి. ఈ థైరాయిడ్ గ్లాండ్కి ఆజ్ఞలు ఇస్తుంది అనమాట, డైరెక్షన్స్. అదేం చేస్తుంది, ఈ థైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో అన్ని అవయవాలకి అంటే లివర్కి, కిడ్నీకి, అలాగే మన ఏదైతే స్పెర్మ్ ఎంత రిలీజ్ చేయాలి, ఇన్సులిన్ ఎంత రిలీజ్ చేయాలి, లివర్లో ఫ్లూయిడ్స్ ఎంత ఊరాలి, ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్లాండ్ అనే దాని కంట్రోల్లో ఉంటుందండి. కాబట్టి ఏంటంటే థైరాయిడ్ ఉండటం వల్ల కూడా షుగర్ రావడానికి ఆస్కారం ఉందండి. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాన్స్టిపేషను రావడం వల్ల ఏమవుతుందంటే మోషన్ టైంకి వెళ్ళకపోవడం వల్ల, మలబద్ధకం అనేది ఉండటం వల్ల, ఈ పొట్టలో టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల కూడా ఈ లివరు, ప్యాంక్రియాస్ వీటి పనులు తగ్గుతాయి. తగ్గడం వల్ల కూడా మీకు డయాబెటీస్ రావడానికి అవకాశం ఉందండి. ఈ డయాబెటీస్ మనకి రాకూడదు అంటే ఏం చేయాలంటే కొన్ని మందులు చెప్తా. వ్యాయామం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. మీరు కాకరకాయ ఒక 50 గ్రాములు కాకరకాయ ముక్క తీసుకుని, ఈ కాకరకాయని ఏం చేస్తారంటే కాస్త ఉప్పు, బేకింగ్ సోడా, నిమ్మరసం, పసుపు వేసి నీళ్ళలో అందులో ఒక పావుగంట 10 నిమిషాల నుంచి జాగ్రత్తగా తుడుచుకోండి తడిగుడ్డతో. ఎందుకంటే ఈ కాయ మీద పురుగు మందులు, ఎరువులు ఉండకుండా ఉండటం కోసం న్యూట్రల్ అయిపోతాయి అవి. అప్పుడు ఆ కాకరకాయ ముక్క 50 గ్రాముల దాకా తీసుకుని చక్కగా మిక్సీలో కొట్టి గుట్లో వేసి బాగా పిండండి. ఆ రసాన్ని తాగేసి మీరు పరగడుపున వెంటనే వాకింగ్కి బయలుదేరండి. మినిమం 1 గంట నడవండి. బాగా నడవగలిగితే వయసులో ఉన్నవాళ్ళు అయితే స్పీడ్గా, అలాగే 20-35 ఉన్నవాళ్ళు అయితే రన్నింగ్ చేయటం బెటర్, వాకింగ్ కాదు. మరి 40 దాటిపోయిన వాళ్ళు అయితే వాకింగ్ చేయండి. ఇప్పుడు పిల్లలు కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చామంటారు, నవ్వొస్తూ ఉంది నాకు. అది వాకింగ్ అనేది ముసలోళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు చేయవలసింది. పిల్లలు రన్నింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, వాకింగ్ కాదు. అలాగే హార్డ్ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తే ఈ షుగర్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉందండి. అలాగే మీరు ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలు తీసుకోండి. ఇప్పుడు మనం తెల్లని రైస్ తినటం అలవాటు పడ్డాం కాబట్టి ఆ వైట్ రైస్ తినటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇమీడియట్గా గ్లూకోజ్ అనేది పంప్ అవటం వల్ల షుగర్లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి. అదే మీరు ప్యూర్ బ్రౌన్ రైస్ తినండి, అది అరగడానికి టైం పడుతుంది, స్లోగా అరుగుతుంది. కాబట్టి ఈ గ్లూకోజ్ అనేది స్లోగా మీ బ్లడ్లో కలుస్తుంది. కార్బోహైడ్రేట్స్లో ఉండే గ్లూకోజ్ ఏదైతే ఉందో అది స్లోగా పంప్ అవటం వల్ల మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట. పూర్వం ఈ తౌడు అనేది కోన్ అని ఉండేదండి. దాన్ని సున్నుండల కింద చుట్టి కూడా చక్కగా నెయ్యి, బెల్లం వేసి ఇంతంత ఉండలు చుట్టి తినేవారు. దానివల్ల విటమిన్ డి అనేది అద్భుతంగా పనిచేస్తుంది, బాడీకి బాగా పెరుగుతుంది. న్యాచురల్ సప్లిమెంట్ అది. అలా తినటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే D3 అనేది మీ బాడీలో సఫిషియెంట్గా ఉండి చక్కగా ఉందో మీకు అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది శరీరంలో.
ఒకటి డయాబెటీస్ తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకోటి ఏం చేస్తారంటే చాలామంది మేము మెంతు పౌడర్ తింటున్నామండి, మెంతులు నానబెట్టుకుని తీసుకుంటున్నాం అన్నారు. మెంతులు చాలా బాగా పనిచేస్తాయి డయాబెటీస్లో, డౌట్ ఏం లేదు, చక్కగా పనిచేస్తాయి. అందులో కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తాయి. బాగా ముదిరిపోయిన వాళ్ళకంటే కొంత సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆపగలవు తప్ప డయాబెటీస్ అనేది పూర్తిగా తగ్గించలేమండి. ఆ మెంతులు తినేవాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చలవ శరీరులు, వాత శరీరులు ఎక్కువగా తినొద్దండి. అది వాతం ఎక్కువైపోతుంది, చాలా చలవ చేస్తాయి అవి. నెక్స్ట్ మీరు నానబెట్టుకుని తీసుకునేవాళ్ళు దాన్ని గ్లాసులో నీళ్ళలో తిప్పేసి మెంతులు పాలంగా తాగేయండి, నవలొద్దు అట్లని. నవలకపోవడం వల్ల ఏమవుతుందంటే అవి స్లోగా డైజెస్ట్ అయ్యి చక్కగా మీ యొక్క డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి. నేరేడు గింజలు అనేది చాలా బాగా పనిచేస్తాయండి. గింజలు ప్లస్ తంగేడు పువ్వులు మీకు పసుపచ్చగా ఉండి రోడ్డు పక్క ఉంటాయి. అలా రోడ్ల పక్క అయితే తీయొద్దు. మీరు మంచి ఆదివారం చూసుకుని అడవిల్లో కానీ ఎక్కడైనా గుట్ల మీద ఉన్నాయి అలాంటివి తీసుకుని ఆ పువ్వుల్ని కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకుని నీటిని ఆరబెట్టి పౌడర్ చేసుకోండి. అదేవిధంగా నేరేడు గింజలను కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించండి. వేపించి వాటిని కూడా పౌడర్ చేసుకోండి. 2 పౌడర్లు సమానంగా కలుపుకొని, తంగేడు పూలు చేదుగా ఉంటాయి, ఇది కూడా చేదుగా ఉంటుంది అంచేత ఇది బాగా వగరుగా ఉంటుంది. ఈ 2 కూడా ఏం చేస్తాయంటే పొట్టలో ఉన్న క్రిములను కానీ బ్యాక్టీరియాని చంపటమే కాకుండా మీ యొక్క లివర్ని ప్లస్ మీ యొక్క ప్యాంక్రియాస్ని కూడా శుద్ధి చేస్తాయి. వీటి వల్ల కూడా మీరు టీ అలవాటు ఉండి మీరు షుగర్ వేసుకోకుండా టీ తాగే వాళ్ళు ఉంటే కొద్దిగా టీ పొడి కూడా కలుపుకుని ఇందులో రోజు టీ బదులు ఇది వాడుకున్నారనుకోండి, చక్కగా మీ యొక్క డయాబెటీస్ కంట్రోల్ అవుతుందండి. శనగలు బాగా మనకు చౌకగా కూడా దొరికితే శుభ్రంగా నానబెట్టుకోండి. వాటిని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుని బాయిల్ చేసుకుని ఉడకబెట్టండి ఫుల్గా. ఆ శనగలు తీసుకుని కొద్దిగా నెయ్యి, ఉప్పు, కారం వేసి వేపించుకుని బ్రేక్ఫాస్ట్ బదులు అది తినండి. అది స్లోగా కొద్ది మోతాదులో మొదలుపెట్టి స్లోగా పెంచుకెళ్ళండి. ఎందుకంటే చాలా బలమయ్యి వేడి కూడా చేస్తాయి. అంచేత ఇది ఒకేసారి ఎక్కువ తినేసారనుకోండి ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. అందుకు ఈ నెయ్యి వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ శనగలో ఉన్న పైత్యం అనే ఏదైతే ఉందో చాలా పిత్త ప్రకృతి ఎక్కువ అనమాట. అందులో నెయ్యి వేసేటప్పటికి అది న్యూట్రల్ అవుతాయండి. న్యూట్రల్ అయ్యి చక్కగా మీ పేగులకు పట్టుకోకుండా అరిగి మంచి రిజల్ట్ ఇచ్చి హై ప్రోటీన్ కాబట్టి మీకు షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా బార్లీ గింజలు ఉంటాయి కదండి, బార్లీ గింజలు కూడా మీరు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి చెక్క ముక్కగా కొట్టుకుని మీరు కనుక దాన్ని జావలాగా కానీ లేక కషాయంగా కానీ తాగినా కూడా మీ షుగర్ కంట్రోల్ అవుతుందండి. ఈ విధమైన చిన్న ఒక మీ ఇంట్లో చేసుకునే ఏవైతే ఉన్నాయో అటువంటి టెక్నిక్స్ వాడుకుని మీరు ఫాలో అయ్యారనుకోండి, మీ డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడతాయండి. ఓకేనా? నమస్కారం అండి.